ఫ్రెండ్స్ మా చేలోకి వచ్చాము. మునక్కాయలు, అరటికాయలు. ఇది కేరళలో పండుతుంది అనమాట. రెడ్ అరటి, దాని పేరు వెరైటీగా ఉంటుంది మనకి. దోసకాయలు బండి మా చేలో. తర్వాత మొక్కజొన్న కూడా కోసాడు మా చక్రయ్య. వచ్చాము ఇక్కడికి. అదిగో మా చేలో దగ్గరికి మేత మేస్తుంది. ఓకే, ఇదిగో సాప. మేము ఇక్కడికి వస్తే కింద పడుకుంటాం అనమాట. పడుకునేది ఇక్కడ. ఇదిగో నులక మంచం. మనకి ఇలా నులక మంచాలు, మామిడి పళ్ళు. ఇగో మాకు మామిడి పళ్ళు కానీ చేలుకి వచ్చినాయి మామిడి పళ్ళు. ఇలా నులక మంచం మీద పడుకుంటే మనకు చాలా అయిందనమాట. నా బంగారు తల్లులారా, మ్యాక్సి వీలైతే బ్యాక్ పెయిన్, నడువు నొప్పి ఉండేవాళ్ళు అందరూ కూడా సేఫ్ సెట్ కింద ఉన్నాం. చాప వేసుకొని కానీ కింద కానీ పడుకుంటే చాలా అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. మనం బెడ్ స్పాంజీ మీద పడుకుంటే బాడీ పోచర్స్ మారిపోతుంది అన్నమాట. అది అంతా అట్లా ఉంటుంది. అందుకని మేము తోటలోకి వచ్చాము. వెదర్కి ఇప్పుడు ఎండలో మాకు టైం 11 అవుతుంది. మట్టి బాతు రెడీ చేస్తున్నాము. చెల్లుకి వస్తే మట్టి బాతు కంపల్సరీగా చేస్తాం అనమాట. మట్టి బాతు శ్రీను సేవకుడు అంటారు ఆయన్ని. చాలా నమ్మకంగా మాకు చాలా పనిచేస్తారు. కరెక్ట్గా మంచి మే నెలలో మట్టి పోస్తున్నాడు. పుట్టమట్టి ఇది కొంచెం మెత్తగా చేసుకొని కొంచెం నానబెట్టేసి పుస్తే చాలా కట్టుకుంటుంది. తోటలో తెల్లనేరేడు వచ్చింది. తెల్లనేరేడు చాలా మెడిసిన్స్ అనమాట. ఇది తెల్లనేరేడు మాకు ఇదిగో తెల్లనేరేడు చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. తెల్లనేరేడు ఎవరు చాలా మంది చిన్న ఆయన ఎక్కువ మాట్లాడతారు. ఆయన ఎక్కువ మాట్లాడతారు ఎవరైనా అంటే ఆయన చిన్న ఆయన అండి. ఎవరు అడిగారు? చాలా మంది కాళ్ళ నుంచి పోస్తున్నారు. మనకు తెలియకుండానే గేదెలు కూడా బురదలో దొర్లి ఎండిపోయి ఉంటే అది న్యాచురల్గా ఉంటుందన్నమాట. అది ఇప్పుడు అప్పుడు వాడు అన్నాడు రామని ఈ గేదెకి పోతున్నారు అన్నమాట. దేహం అనే మట్టిపోతున్నాడు. దీన్ని నీళ్ళలో ఉంచి పెడుతున్నాడు, దీన్ని షూటింగ్ తీసుకెళ్తున్నాడు. మట్టిపోతున్నాడు. చూడండి అట్లా పోతాడు. శ్రీను ఎక్స్పర్ట్ అనమాట. అలాంటి ఇలా పూసి ఎండబెట్టారు అనుకోండి, ఎండాకాలంలో చల్లగా ఉంది అంటున్నారు. చూడండి మట్టి గుండె మందికి వస్తుంది. ప్రకృతిలో అప్పుడప్పుడు మనం నిమగ్నం అయ్యి ప్రకృతి భూమి, నీరు, గాలితో తయారైంది దేహం. అప్పుడు ఆ భూమి లోపల ఈ మట్టిని లోపల ఈ గాలిలోకి హ్యాపీగా గాలి కొట్టే ప్రసాదానికి వెళ్ళి వాటర్లో మునిగి ప్రకృతితో మనం జీవించగలిగితే జీవనం చాలా చక్కగా ఉంటుందని మనం ఏసీ రూమ్ కంప్యూటర్ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇది ఇట్లా మట్టి నానబెట్టి మట్టిది సగం బట్టన ఎత్తి అయిపోయింది మా ఊరికి. ఎందుకు క్యాములు పెడుతున్నారు అంటే ఈ బట్టన ఎత్తి కవర్ చేయడానికి కోసం. తప్పు నల్ల అర్థం అవుతుంది. చాలా మంది క్యాపులు పెట్టిన తర్వాత అలవాటు అయిపోయాం కాబట్టి ఐడెంటిఫైడ్గా 10 మంది వెళ్తున్నప్పుడు 10 మందిలో ఎవరేం తెలియాలంటే క్యాపులు పెట్టి సపరేట్ తెలుస్తుంది. అందుకనే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. క్యాపులు అంటే అది మంద కాదు, ఇది కంటలి, మన తలపాగా చుట్టుకునేది. మేము విలేజ్ నడుస్తున్నప్పుడు నాడక ట్రెక్కింగ్ అనుకున్నాం కదా, విలేజ్ నడుస్తున్నప్పుడు మేము తలపాగా చుట్టుకొని నడవాలనుకున్నాం. ఈ క్యాబులు పెట్టుకుంటే పకటేసిగాడు లాగా అంటారు కదా,
పక్కన తలకపోతున్నాడు, ఎత్తిపోతున్నాడు, బట్ట మీద పోస్తున్నాడు తలకి. అది 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 కరెక్ట్గా ఈ పూసిన తర్వాత 1 అవర్ మనం ఉండాలి. ఇది అది మా చక్రయ్య గుమ్మడికాయలు తెస్తున్నాడు. అదే సైజు చక్రయ్య ఉండేది. పెద్ద సైజు వస్తుంది. ఓకే, అటు ఇది దీని సైజు ఇంతే ఆడితే. ఇది మన కూర వండుకుంటే బెటరా, మన పంట చేసుకుంటే బెటరా? ఎట్లా దీన్ని బాగా చేసుకుంటే? కూరకి కూర మా వాడు బాగా వండింది, మా వాడు బాగా వండింది అని తిన్నాడు. చక్రయ్య తెచ్చాడు. ఇగో ఆడబెట్టి దాని మీద పెట్టి చక్రయ్య చేలో ఎప్పుడు ఎన్ని వెరైటీ చూడండి నా మిత్రులారా. ఈ వెరైటీ బాగా దక్క పెట్టి. గుమ్మడికాయలు 3 వచ్చినాయి, తెల్ల నేరేడు వచ్చినాయి, మామిడి ఆల్రెడీ ఉంది. ఇక జాగ్రత్త మాట్లాడతాను. మాకు భగవాన్ రమణలో వారిసు ఇచ్చాడు, గోసి పెట్టుకునే వారిసు ఇది మాకు అందించాడు. దగ్గర జ్ఞానం వచ్చలేదు కానీ గోసిగొడ్డ గురుగారి దగ్గర వారసుగా తీసుకున్నాం. గోసిగొడ్డ పెట్టుకున్నది ఎవరంటే భగవాన్ రమణులు అనేది అందరికీ తెలుసు. ఆయన వారసుగా ఆయన లాంటి నేనెవరో తెలియకపోయినా కానీ గోసిగొడ్డ పడి పెట్టుకొని నడుస్తున్నాం అనమాట. అరుణాచలంలో ఎక్కువ ఉండటం కోసం నెక్స్ట్ ఏర్పాటు చేసుకుంటున్నాం. సాధకులందరూ కూడా అరుణాచలంలోనే మనం అంతా అక్కడే, ఎందుకంటే ఒక ప్లేస్లో ఉన్నాం అనుకోండి, అక్కడికే భక్తులు వస్తారు. అక్కడే నడుస్తూ సాధువులుగా కలిసిపోయి ఏదో తెలిసింది నువ్వెవరో తెలుసుకో అనే సత్యాన్ని గట్టిగా చెప్పడానికి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. మిత్రులారా, వృద్ధాప్యం, యవ్వనం, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, రుకుమతు, మరణం, ఇది కన్ఫామ్ అయిన విషయాలు. ఆ విషయాలను ఎప్పుడు నీ మనసులో నెమరేసుకుంటుంటే భావ్య విషయాల మీద మమకారం తగ్గించుకుంటాం అనేది మన సత్యం. కాబట్టి ఇది అద్దె ఇల్లు. ఈ అద్దిల్లు మీద ఎక్కువ మమకారాలు పెంచుకోవద్దు. కాబట్టి సొంత ఇల్లు, అనంతమైన ఇల్లు నీకు సాక్షిగా ఉంది. ఆ సాక్షివే నువ్వు. జాగ్రత్త అవస్థలో సాక్షి, నిద్రావస్థలో సాక్షి, సుషుప్తుల సాక్షి, 3 సాక్షే నువ్వు. జాగ్రత్త అవస్థలో ఈ భౌతికవాదం పనులన్నీ చేస్తున్న సాక్షిగా ఉండు. కళలో జరుగుతున్న విషయాలకన్నిటికీ సాక్షిగా ఉన్నావు. జాగ్రత్త అవస్థ, కళావస్థ కరిగిపోయిన తర్వాత సుషుప్తి అవస్థలో ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ సాక్షి ఉండవు. అదే నువ్వు. బాయ్. ఎక్కడయ్యా లక్ష్మణ పళ్ళం తీసుకొచ్చాడు. నిన్న తిన్నాం, లక్ష్మణ పళ్ళం తిన్నాం, చాలా అద్భుతంగా ఉంది. ఇది లక్ష్మణ పళ్ళం కోసుకొచ్చాడు. వీటన్నిటి క్రియేట్ గోస్ట్ ఆయనే అనమాట. కరెక్ట్ టైంకి ఎక్కడ పండుతుంది, ఏ టైం పండుతుంది అన్నీ తెలుసు ఆయనకి. ఇక మొత్తం మనకి వచ్చిన వాటిలో ఇవి ఉన్నాయి. ఆ మామిడికాయలు కూడా తెచ్చిపెట్టి నేరేడు కూడా పక్కన పెట్టు. ఓకే, ఇప్పుడే వచ్చిన రాగానే ఒక 3 మామిడికాయలు తినేసాము. ఆ మూల మీద పెట్టి ఇదిగో మామిడికాయలు అద్భుతంగా ఉన్నాయి. ఇది లోపల బయట పచ్చగా ఉండగా లోపల టేస్ట్గా ఉంది అనమాట. ఇంత తిన్నాం, ఇందాక తిన్నాం. చూడండి నా మిత్రులారా, కుక్క ఎలా పడుకుంది చూడండి, ఎంత హ్యాపీగా నిద్రపోతుంది. అది అంత చేర్చిగా మనం పడుకోవాలి, ఎక్కడ నేల మీద పడుకొని. చూడు ఎట్లా పడుకుందో, నిద్రపోతుంది చూడు. అట్లే ఈ సాప్ మీద మన కింద పడుకుంటే ఇంత చేర్చిగా ఉంటుంది అనమాట. కొన్ని మ్యాట్ వేసాడు, గడ్డి చిన్న రాళ్ళు ఉండి కదా గుచ్చుకుంటాయని మనకు అలవాటు తెప్పింది కాబట్టి.